ఇక్కడ ఇద్దరు ఉన్నటువంటి జనసేనకు ఒకటి ఇచ్చారు అనుకోండి, 5 ఉన్న వాళ్ళకి 2 ఇవ్వాలి కదా. ఉండే మంత్రి పదవులు ఎట్టుంటాయి అక్కడ. కాబట్టి చాలా పెద్ద కసరత్తు ఉంటుంది. దేశ రాజకీయాల్లో కూడా బాబు గారిది ఒక కీలక పాత్ర ఉంటుందా రేపొద్దున్న ఇంకా ఆఫ్టర్ గవర్నమెంట్ ఫామ్? కీలకమైన నిర్ణయాలన్నీ ఇప్పుడు బాబు గారు పక్కన పెట్టిస్తారండి. ఫస్ట్ ఒకటి, ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ రాదు. రేపు పొద్దున్న చంద్రబాబు గారు అదే భవిష్యత్తులో మైనార్టీలు చెప్తారు, నేను ఉన్నాను కాబట్టి యూనిఫామ్ సివిల్ ఆల్రెడీ ఇక్కడ ఆయన మన హామీ ఇచ్చారు ముస్లిం రిజర్వేషన్ తీయనియరు. అలా కుదురుతుందా అంటే కోర్టులో ఇచ్చే అఫిడవిట్ కదా బేసిక్ గా. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ ప్రత్యేకించి తీసేది లేదు. ముస్లిం రిజర్వేషన్ ఆల్రెడీ కులపరంగా ఉండిపోయినాయి. అది ముస్లిం రిజర్వేషన్ అని రాయలా. ముస్లిం రిజర్వేషన్ అని రాసిని తీస్తారు గానీ ఆంధ్రాలో ఆ ప్రాబ్లం లేదు. ఆల్రెడీ దాన్ని బీసీఈగా పెట్టి కులాల వారికి ఇచ్చేసారు. తెలంగాణలోను కర్ణాటకలో కూడా అట్లాగే ఉంది. అవి ఇప్పుడు తీలేరు ఇక్కడ. ముస్లిం రిజర్వేషన్లు అనేటువంటి దాని మీద సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో ఉన్నటువంటి పిటిషన్ ఇంతవరకు విచారణ పూర్తి చేయలే. 2011లో విచారణకు సేకరించింది. అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చింది రిజర్వేషన్స్. రాష్ట్రంగా అంత ముందు 6% రిజర్వేషన్ 5% చేశారు. చేస్తే సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసేస్తే దాన్ని రాజ్యాంగ ధర్మాసనం రివ్యూ వెళ్ళింది. వెళ్తే రాజ్యాంగ ధర్మాసనం ఏముందంటే